బంగారం కంటే భూమి నిజంగానే గొప్పదా? బంగారం పైన ఇన్వెస్ట్మెంట్ దాని సేఫ్టీ మరియు సెక్యూరిటీ పరంగా కష్టంగా మారిందా? ఈ ప్రపంచంలోనే మ్యానుఫ్యాక్చర్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ లేని ఏకైక ప్రొడక్ట్ ఏంటి? గత 40 సంవత్సరాల్లో బంగారం ఇంకా భూమి విలువ పెరిగిన తీరు ఎలా ఉంది? బంగారం కొని మీ రేపటి తరాలకి ఆర్థిక భద్రత ఇవ్వగలమా అన్న మీ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా ఈ వీడియో ఉంటుంది. ప్రతి సామాన్యుడి ఆలోచనల నుండి వచ్చిన ఒక అనుమానం, రాబోయే తరాలకి ఆర్థిక భద్రత ఇవ్వాలంటే భూమిపైన పెట్టుబడి పెట్టాలా లేక బంగారం పైన పెట్టుబడి పెట్టాలా అని. మనం ఈ వీడియోలో గత 10 సంవత్సరాల్లో బంగారం పెరిగిన తీరు, అలానే భూమి పెరిగిన విధానం, ఇంకా రాబోయే 10 సంవత్సరాల్లో భూమి విలువ పెరగబోతుందా లేక బంగారం విలువ పెరుగుతుందా అనేది ప్రాక్టికల్ గా చూసే ముందు ఇంతవరకు మన భూమి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బంగారం ధర 2004లో 10 గ్రాములు 6,000 నుండి 10 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు 2024లో 10 గ్రాముల ధర 72,000కు చేరింది. అంటే దాదాపు 15 రెట్లు మాత్రమే పెరిగింది. అదే భూమి ధర 2004 గచ్చిబౌలిలో చూస్తే ఒక గజం విలువ 1500 నుండి 10 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు 2024లో అదే భూమి ఒక గజం విలువ 3 లక్షలకు చేరింది. అంటే దాదాపు కొన్ని వందల రెట్లు పెరిగింది. సాధారణంగా బంగారం, భూమి రెండు బలమైన సెంటిమెంట్ ను కలిగి ఉంటాయి. కేవలం మన ఇళ్లలో జరిగే ఫంక్షన్స్ కోసమో ఏదైనా పండుగలు వచ్చినప్పుడో సీజనల్ గా బంగారం కొంటుంటాం. అది కూడా మనకి ఎంతవరకు అవసరమో అంతే. ఎందుకంటే మెయిన్ గా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్. ఒకవేళ మన దగ్గర 5 లక్షలు ఉంటే 5 లక్షలకి బంగారం కొనాలంటే ఫస్ట్ భయపడతాం. కొన్నాక అది ఎక్కడ దాచాలి అని. దాన్ని దాయాలంటే ఖచ్చితంగా లాకర్ తీసుకోవాలి. అంటే మనం తిరిగి మళ్ళీ బ్యాంకులోనే దాయాలి. ఇక బంగారం కొనాలా భూమి కొనాలా అనే దానికంటే ముందు ఫస్ట్ మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే బంగారం అనేది సాధారణంగా ఆదాయాన్ని పెంచే ఆస్తి కాదు. బంగారంపై రాబడి అనేది ధరల పెరుగుదల పైన ఆధారపడి ఉంటుంది. ఇది ఒక ఫిజికల్ అసెట్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, బంగారం తయారు చేసే ఖనిజాలు ఈ భూ ప్రపంచంలో ఉన్నాయి. ప్రతిరోజు బంగారం తయారు చేయబడుతుంది. అందుకే బంగారం పెరిగే తీరు చాలా నెమ్మదిగా ఉంటుంది. మహా అయితే 500, 1000 రూపాయలు అలానే పెరుగుతుంది. దానికి కూడా కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఎందుకు అంటే బంగారం ప్రతిరోజు తయారీ జరుగుతుంది కాబట్టి. నా ఉద్దేశం మీరు బంగారం కొనకూడదు అని మాత్రం కాదు అని మీరు గ్రహించాలి. ఇక భూమి విషయానికి వస్తే ఈ ప్రపంచంలో తయారు చేయలేని ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఒక్క భూమి మాత్రమే. బహుశా అందుకే ఒక్క ఇంచు కూడా భూమి పెరగదు. కానీ ఇంచు కూడా పెరగని భూమికి మాత్రం విలువ ఊహించని విధంగా పెరుగుతూ ఉంది. ఇది రాబోయే తరాలకు మీ తలపై బలమైన పైకప్పులా ఉండడమే కాకుండా మీ రేపటి తరాలకు ఆర్థిక భద్రత కూడా కల్పిస్తుంది. దాదాపు 90% మంది కోటీశ్వరులు కేవలం భూమి మీద పెట్టుబడి పెట్టడం వల్లనే వారు గొప్పగా సంపద సృష్టించుకున్నారు అని ప్రముఖ వ్యాపార వార్తలే చెబుతున్నాయి. భూమి మనకి చాలా రకాలుగా సంపద సృష్టించి పెడుతుంది. కాబట్టి ఎన్ని తరాలైనా భూమి విలువ పెరుగుతూనే ఉంటుంది, కానీ అసలు తగ్గదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే, ఇద్దరు వ్యక్తులు ఒక 10 సంవత్సరాల క్రితం అంటే 2004లో 1 లక్ష రూపాయలు పెట్టి ఒక వ్యక్తి బంగారం కొంటే, ఇంకొక తెలివైన వ్యక్తి ముందు చూపుతో హైదరాబాద్ శివార్లలో అంటే కూకట్పల్లిలో 1 లక్ష రూపాయలతో భూమి కొని డాక్యుమెంట్స్ బీరువాలో భద్రంగా పెట్టాడు. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా ఎవరు ఎన్ని రెట్లు లాభం పొందారో అని. గత 40 సంవత్సరాల్లో బంగారం కేవలం 40% మాత్రమే పెరిగితే భూమి మాత్రం 400% పెరిగిందని నిపుణులే చెప్తున్నారు. అండ్ మీరు కూడా చూస్తూనే ఉన్నారు. కాబట్టి భూమిపై మీకున్న అనుమానాలన్నీ పక్కన పెట్టి మీ తరువాతి తరాలకి ఆర్థిక భద్రత కల్పించి భూమితో పాటు మీ కుటుంబాల్లో మీ యొక్క విలువ కూడా పెంచుకోండి. అభివృద్ధి జరిగిన ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టలేకపోయాము అని బాధపడే వారికి ఇప్పుడు అభివృద్ధి జరగబోయే ప్రాంతంలో పెట్టుబడి పెట్టే గొప్ప అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము.